రామాపురం అనే చిన్న పల్లెటూరులో మరో వేసవి ఉదయం మొదలైంది. రైతు రామయ్య తన పొలాన్ని పెప్రేమగా చూస్తూ ఆశతో నిలబడ్డాడు. కాని ఆ సంవత్సరం ఎండ చాలా తీవ్రమైంది. నేల మొత్తం పగిలిపోయింది. చెరువులు ఎండిపోయాయి. నీటి కొరత గ్రామాన్ని కష్టాల్లోకి నెట్టింది. రామయ్య పంటలు నెమ్మదిగా ఎండిపోతూ కనిపించాయి. ఈ పరిస్థితిలో ఎలా సంపాదించాలి అని అతని మనసు ఆందోళనతో నిండిపోయింది. అదే సమస్యతో గ్రామంలోని రైతులంతా ఒకచోట చేరారు. ఆ సమయంలో రామయ్య ధైర్యంగా ఒక ఆలోచన చెప్పాడు. తక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేయాలి, మనమే నీటిని నిల్వ చేసుకోవాలి అన్నాడు. అందరూ కలిసి పని మొదలుపెట్టారు. గుంతలు త్రవ్వి నీటిని నిల్వ చేయడం ప్రారంభించారు. కొన్ని రోజుల్లోనే మార్పు కనిపించింది. పంటలు మళ్లీ పచ్చగా మారాయి. మార్కెట్లో మంచి ధరలు రావడంతో రైతుల ముఖాల్లో ఆనందం తిరిగి కనిపించింది. చివరగా రామయ్య తన పిల్లలకి చెప్పాడు, పరిస్థితులు ఎలా ఉన్నా మనం తెలివిగా ఆలోచిస్తే ఏ కష్టాన్నైనా దాటవచ్చు.